నీళ్లు లేవు. పాయింట్ నెంబర్ 2 మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు. పాయింట్ నెంబర్ 3 అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది. పాయింట్ నెంబర్ 4 మీరు పెట్టిన రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదు కనుక మీరు ఆ రిజర్వాయర్లను సామర్థ్యం పెంచుకోండి. ఈ 4 కారణాలు చెప్పారు. ఇది మీరు చెప్పలే, నేను చెప్పలే, మన రాష్ట్ర ఇంజనీర్లు చెప్పలే, కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. అప్పుడు మనం ఏం చేద్దాము అని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది వ్యాప్కోస్ అనేటువంటిది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ ఆర్గనైజేషన్. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వే ఏజెన్సీ ఏదన్నా ఉంది అంటే అది వ్యాప్కోస్. ఆ వ్యాప్కోస్ కూడా ఎందుకు ఇచ్చినాము అంటే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా వ్యాప్కోస్కే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. సో ఆల్రెడీ దీని మీద అవగాహన ఉంది. వాళ్ళైతే క్లారిటీ ఇస్తారని చెప్పి వ్యాప్కోస్కు ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి మరి మాకు ఇట్లా నీళ్లు లేవు అని చెప్పి సిడబ్ల్యూసీ లెటర్ రాసింది. మరి ఎక్కడ కట్టుకుంటే నీళ్లు వస్తాయి, ఏం చేస్తే బాగుంటుంది, మాకు ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి మనము జీవో నంబర్ 40 ద్వారా వ్యాప్కోస్ను ఆథరైజ్ చేస్తూ ప్రత్యామ్నాయ స్థలం చూపించమని అడిగాం. అది జీవో. ఇది ఇది నెక్స్ట్. దీనికంటే ముందు అయితే ఈ వ్యాప్కోస్కు సంబంధించి వాళ్ళు సర్వే చేసిన లాడార్ సర్వే అని, అప్పుడు డిఫెన్స్ నుంచి పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా లైడార్ సర్వే చేసి వ్యాప్కోస్ వాళ్ళు మనకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అని చెప్పి ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసీఆర్ గారు 2 కమిటీలు వేసిండ్రు. ఒకటేమో క్యాబినెట్ సబ్ కమిటీ, ఒకటేమో రిటైర్డ్ ఇంజనీర్స్, మన రాష్ట్రంలో అనుభవజ్ఞులైనటువంటి రిటైర్డ్ ఇంజనీర్లతోని వారితో కూడా ఒక కమిటీ వేసిండ్రు. వేసి మీరు స్టడీ చేయండి ఇట్లా వచ్చింది అని చెప్తే, అప్పుడు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చైర్మన్గా ఉంటుంది, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వారు సభ్యులుగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసింది కనుక అనుభవజ్ఞులు కనుక వారిని కూడా కమిటీలో వేయడం జరిగింది. సో మేము ముగ్గురము మన డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఇంజనీర్స్తో డిస్కస్ చేసి వ్యాప్కోస్ యొక్క ప్రాథమిక నివేదికను చూసి మొత్తంగా ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా అసెస్ చేసి ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అక్రాస్ ప్రాణహిత ఎట్ 148, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ అక్రాస్ గోదావరి బిలో ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం అని, ఇట్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారేజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి, దట్ ఈస్ అన్నారం అండ్ సుందిల్లా. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. అంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి దేని మీద ఆధారంగా రికమెండేషన్ ఇచ్చింది? ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, ఆనాడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన లేఖల ఆధారంగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలి అనేటువంటిది ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. బహుశా నిన్న మీరు చూసుంటారు, ఈటల రాజేందర్ గారు కూడా కమిషన్ ముందు చెప్పింది స్పష్టంగా వచ్చింది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సంతకం పెట్టండి దీని మీద. ఆయన కూడా ఆ రోజు మేడిగడ్డ దగ్గర కట్టాలని రికమెండ్ చేసిండు దీంట్లో. ఇది ఒక రిపోర్టు. నెక్స్ట్ ఇంకోటి రిటైర్డ్ ఇంజనీర్స్ది నెక్స్ట్ ఉందా? సరే, అది రిటైర్డ్ ఇంజనీర్స్ది కూడా ఒకటి ఉంటుంది. రిటైర్డ్ ఇంజనీర్స్ని కూడా కేసీఆర్ గారు ఒక అభిప్రాయం అడిగారు. దాని విషయంలో కూడా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఏమని? మీ రిటైర్డ్ ఇంజనీర్లే మేడిగడ్డ దగ్గర కట్టొద్దన్నారు అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ని తీసుకుపోతున్నారు. వాస్తవానికి రిటైర్డ్ ఇంజనీర్లు కట్టొద్దనిలే. ఆ రోజు వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్ళని ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు చెప్పింది, అన్నిటినీ నివేదికలను తీసుకొని ఆ రోజు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిల్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు దేవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ క్యాబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు. అది ఒక క్లారిఫై. అంటే చాలా సార్లు కూడా మనం ఏదో రీఇంజనీరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీళ్లు లేవు గనక, వైల్డ్ లైఫ్ ఉంది గనక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు గనక,
అదేవిధంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకోమని సిడబ్ల్యూసి చెప్పింది కనుక రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ రీఇంజనీరింగ్ లో మేడిగడ్డ దగ్గరికి ఎందుకు పోయినాం అంటే వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇవన్నీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టి నీళ్లు తీసుకోవాలని చెప్పి సూచిస్తే క్యాబినెట్ లో పెట్టి చర్చించి క్యాబినెట్ ఆమోదంతో రీఇంజనీరింగ్ జరిగింది, మేడిగడ్డ పాయింట్ నిర్ణయం జరిగింది.